హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అటుకులతో చేసిన కురుకురని తిన్నారా? అయితే ఇప్పుడు నేను ఆ రెసిపీనే చేయబోతున్నాను. ఈరోజు మన రెసిపీ అటుకులతో కురుకుర తయారు చేయబోతున్నాను. చాలా సింపుల్గా పిల్లలకు ఎంతో ఇష్టపడే కురుకురేని మన ఇంట్లోనే ఈజీగా అటుకులతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ రెసిపీతో ఫేవరెట్ అయిపోతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి. అటుకులతో చేసిన కురుకురేని ఎప్పుడైనా మీరు తిన్నారా? బయట కొనే కురుకురేల కంటే ఇంట్లో పిల్లలకు ఎంతో ఇష్టమైన కురుకురేని ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒక బౌల్లో నేను 1 కప్ అటుకులను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో వేసుకొని పిండిని చేసేసుకున్నాను. దానిని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో కొంచెం పెసరపప్పు వేసి బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీనిని కూడాను ఒక మిక్సీ జార్లను వేసి పౌడర్గా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేయండి. లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ముందుగా అటుకుల పౌడర్, 1 కప్ పెసరపప్పు పౌడర్, 1 కప్ శనగపిండి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో 1 కప్ వాటర్ వేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కలిసి మరుగుతున్న నీళ్ళలో ఇప్పుడు 3 కలిపి పెట్టుకున్న పౌడర్ని వేసి బాగా కలుపుతూ ఉండలు లేకుండా చూసుకొని చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా పిండి అనేది ముద్దగా అవ్వాలి. ఇలా అయితేనే కురుకురేలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెం నీళ్ళను తడి చేస్తూ ముద్దని మనం సాఫ్ట్గా చేసుకోవాలి. ఇందులో వేయించిన పెసరపప్పు, శనగపిండి వేయటం వలన కురుకురేలు చాలా టేస్టీగా ఉంటాయి, గుల్లగా వస్తాయి. ఇలా పిండినంతటిని కూడాను సాఫ్ట్గా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కే లోపు మనం పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ పిండిని కురుకురే షేప్లో ఇలా రౌండ్ చేస్తూ వేళ్ళతో ఇలా అంటే సరిపోతుంది. కురుకురే షేప్ మనకు వచ్చేస్తుంది. ఇలా పిండినంతటిని కూడాను కురుకురే షేప్లో చేసుకుంటూ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పిండితోనే చేశానండి. ఫ్రెండ్స్, చూసారు కదా, కురుకురే షేప్ వచ్చేసింది. చాలా ముద్దుగా ఉన్నాయి, భలే సరదా అనిపిస్తుందండి ఇలా చేస్తూ ఉంటే. హై ఫ్లేమ్లో కాకుండా వీటిని తక్కువ ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న వాటిని ఒక కంటెంట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అరే, అటుకులతో కురుకురే తయారు చేయటం ఇంత ఈజీనా అని అనిపిస్తుంది కదా మీకు? మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడు మన ఇంట్లోనే కురుకురే తయారైంది కనుక పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వీటికి ఫేవరెట్ అయిపోతారు. ఇప్పుడు వీటిపై కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. పిల్లలకు ఎంతో ఇష్టమైన కురుకురేని ఇంట్లోనే చాలా సింపుల్గా అటుకులతో తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.